నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతు టీజీ ఏపీ రైతాంగానికి పేరు పేరున ధన్యవాదాలు. నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. అయితే ఇవాళ వచ్చే రైతు భరోసా మీద నిన్న మొన్న అయితే 3 ఎకరాల వరకు రైతు భరోసా పడ్డది. ఇవాళ 4 ఎకరాల వరకు రైతు భరోసా పడబోతూ ఉన్నది. దీని మీద మీకు అవగాహన డౌట్లు ఉంటే క్లియర్ చేసే ఈ అప్డేట్ మీకు స్వయంగా దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అప్డేట్ ఇది. ఎందుకంటే మనకు కొత్త వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చారు. కొత్తగా ఎవరికి జనవరి నుంచి 31లోగా పాస్బుక్లు పుట్టినాయో వారికి కూడా రైతు భరోసా అప్లికేషన్ చేసుకుంటే రైతు భరోసా వారికి కూడా రైతు భరోసా ఖచ్చితంగా అర్హులే పొందుతారు. వాళ్ళు కూడా ఇస్తామంటారు రైతు భరోసా. ఎవరైతే కొత్తగా అప్లికేషన్ పాస్బుక్లు ఉన్నవారు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోర్రి. రైతు బంధు పడలేదో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. రైతు వేదిక వెళ్ళి మీ రైతు భరోసా రైతు అధికారిని కలిసి వారికి రైతు భరోసా మాకు పడతలేదని చెప్తే వాళ్ళు మీకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. నింపేసి ఇస్తే మీ పట్టా పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ అన్నీ ఇస్తే అప్లికేషన్ సెట్ అయిపోతుంది. మీకు రైతు భరోసా పడుతుంది. దీని మీద 3 ఎకరాల వరకు రైతు భరోసా క్లియర్ చేసారు. 4వ విడత 4 ఎకరాలకు రైతు భరోసా పడబోతూ ఉన్నది. అయితే ఇంతకుముందు ప్రభుత్వం ఎట్లా ఇచ్చారో అది కూడా అట్లనే సేమ్ 2 నుంచి 3, 3 నుంచి 4 ఇట్లా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే రైతు భరోసా చేస్తారు. కానీ ఇంతకుముందు మనకు మొన్నదాకా జనవరి 31 దాకా బీల్రు అంటే నేను ఇప్పుడు చెప్పొద్దు, కానీ చెప్తున్నా ఏంటంటే మనకు రైతు భరోసా డబ్బులు మన పైసా మనకే ఇస్తుంది ప్రభుత్వం. మరీ రైతులకైతే నోట్లే మనం వచ్చినట్టు చేస్తారు. బీర్లు ఒక కూలీ రైతు నేను పొద్దుదాకా ఎండలా పని చేస్తూ ఇప్పుడు పోవాలని, సరే నేను కాకుండా ఎవరైనా బీర్ తాగాలనుకున్నా కానీ జిఎస్టీ 30 రూపాయలు పెంచారు ఒక బీర్ మీద. ఎంత అన్యాయం ఇది. సరే ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెంచితే ఓకే. మీరు వీళ్ళ మా దగ్గర గుంజుకుంటూ 30 రూపాయలు ఆడ అట్లా రైతు బంద్ చేస్తురా. దీని మీద కరెక్ట్ కాదు ఇంత పెంచుడు. కానీ రైతు భరోసా మీద అయితే మీకు అప్డేట్ ఇవ్వబోతున్నాను. ఇలా వీడియో లాస్ట్ వరకు మీకే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. రైతు భరోసా ఎన్ని ఎకరాలు పడబోతుంది, ఎట్లా పడబోతున్నది. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. రైతులకు గుడ్ న్యూస్. 4 ఎకరాలకు రైతు భరోసాపై కోతలు మొదలైనవి. కానీ 4 పత్రాలు ఖచ్చితంగా ఉండాలి. మరి ఏంటో చూద్దాము. ఇలా కొత్త వాళ్ళకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మనం అప్డేట్ చూద్దాం. మరి రైతు భరోసాకు తెలంగాణ దరఖాస్తు చేసుకున్నారా? వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్ లేటెస్ట్ అప్డేట్. తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టంగా ప్రారంభించిన రైతు భరోసా పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు పంటలను సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయము రైతు ఖాతాల్లోకి జమ అయింది. చూసిర్రా, 3 ఎకరాల వరకు అయితే రైతు భరోసా పెట్టుబడి సాయం కింద అయితే జమ అయింది. ఇలా కొత్త దరఖాస్తులు రైతు భరోసా ఎవరికైతే పడతలేదో వాళ్ళు కూడా కొత్త దరఖాస్తులు చేసుకోవచ్చు. అలాగే మనకు దరఖాస్తు ఫామ్ కూడా ఎలా నింపన్నో దీనికి ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఖచ్చితంగా. మరి లాస్ట్ వరకు చూద్దాం. మరి 3 ఎకరాల వరకు మంచిగా కంప్లీట్, 4 ఎకరాల నుంచి రైతు భరోసా పడుతుంది. అందరు బ్యాంకులో టింగు చెక్ చేసుకోర్రి. తెలంగాణ రేవంత్ సర్కార్ ప్రతిష్టంగా ప్రారంభించిన రైతు భరోసా పథకం విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు పంటలు సాగు చేస్తున్న రైతు భరోసాకు పథకం ద్వారా పెట్టుబడి సాయం రైతు ఖాతాలోకి జమ అయింది. ఇలా ఉండగా వ్యవసాయ శాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా పట్టాదారు పాస్బుక్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ 2025 జనవరి 31వ తేదీ వరకు పట్టాదారు పాస్బుక్ పుస్తకాలు పొందిన వారు నుంచి రైతు భరోసా దరఖాస్తులు స్వీకరిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతు కొత్తగా పట్టాదారు పాస్బుక్ పుస్తకాలు పొందిన వారు ఉన్నారు. అయితే వారికి కూడా ఈ పంట సీజన్లోకి ఒక విడత రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని వ్యవసాయ శాఖ తెలియజేసింది. ఇది మంచి ముచ్చటనే కదా. మరి జనవరి 31 కానీ ఛాన్స్ అయితే మన ఉండి అయిపోయింది. అయితే కొత్తగా పట్టాదారుల పాస్బుక్ జనవరి 31లో ఎవరికైతే పొందిర్రో వాళ్ళకు కూడా రైతు భరోసా ఇస్తామని మన ప్రభుత్వం చెబుతూ ఉన్నది. దీనికి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే వాళ్ళకు కూడా కొత్తగా పొందిన వాళ్ళకు కూడా మంచి ముచ్చట్ని. ఎందుకంటే వాళ్ళకు కూడా పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచిగా రైతు భరోసా పొందవచ్చు. అందరికీ ఉంటే మనకు కూడా మంచిదే కదా. రైతులకు 3 ఎకరాల పంట వరకు సాయం అందజేశారు. కొత్తగా పట్టాదారు పాత పుస్తకాలు పొందిన రైతులకు కూడా పంట సాయం అందజేశారు. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొత్త దరఖాస్తులకు
పంట సాయం అందజేస్తారా లేదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా రైతు భరోసా వ్యవసాయ శాఖ కీలకమైన ప్రకటన చేసింది. కొత్తగా దరఖాస్తులు చేసుకున్న రైతులు కూడా రైతు భరోసా పథకాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త దరఖాస్తులు బ్యాంకు ఖాతాలో పరిశీలించి వ్యవసాయ శాఖ తెలిపింది. అలాగైతే కొత్త దరఖాస్తులు బ్యాంకు ఖాతాలో పరిశీలించి వ్యవసాయ తెలిసింది. ఈ బ్యాంకులు కొత్తగా దరఖాస్తులు రైతు బ్యాంక్ ఖాతాల్లోకి పరిశీలిస్తున్న రైతు భరోసా వ్యవసాయ శాఖ తెలిపింది. బ్యాంకులకు లింకు క్లియరెన్స్ రాగానే అర్హులైన వారికి గుర్తించి పంట పెట్టుబడి సాయం కింద అందజేస్తున్నట్టు తెలిపింది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రైతు తక్కువ విపత్తుల నుంచి ఎక్కువ విపత్తులలో ఉన్న భూములకు కూడా నిధులు విడుదల చేస్తున్నది. కొత్త దరఖాస్తులు కూడా అదే విధంగా నిధులకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దీని మీద మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇట్లా ఇచ్చిన అప్డేట్ ఖచ్చితంగా కొత్త వారు కూడా చూసిరా దోస్తులు. నా వీడియోలు వస్తే షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేసుకోరి, గంటది గట్టిగా వస్తుర్రి. మనకైతే మన పైసలే మనకైతే గవర్నమెంట్ సొమ్ము ఎత్తలేదు. ఎందుకంటే మనకు బీరు మీద 30 రూపాయలు పెంచి ఇప్పుడు ఒక్క బీరు మీద 30 రూపాయలు అంటే లైట్ బీరుకు 30 రూపాయలు, స్ట్రాంగ్ బీరుకు 90 రూపాయలు. అంటే ఎంత తెలంగాణ రాష్ట్ర జనాభా ప్రభుత్వం ఎంత ఉందంటే 4 కోట్లు 3 కోట్లు ఉన్నారు. అంత జనాభాకు డైలీ ఎన్ని కోట్లు గవర్నమెంట్కి పోతున్నాయి పైసలు. గా పైసలే మళ్ళీ మనకు రిటర్న్ ఎత్తుర్రు. ఇక గట్టెట్లా ఇది మనం కొంచెం ఆలోచించాలి. ఇక రైతు భరోసా మాత్రం ఎత్తుర్రు, కానీ ఇట్లా చేయబట్టి అట్లా చేయబట్టి గవర్నమెంట్ దగ్గర పైసలు లేకుండా అయినాయా, మరి రైతుల మీద ఇంత పగేందుకు అర్థమవుతలేదు. సరే గుంజిన కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, లిమిట్ ఉంటుంది. ఎగ్దమ్ 30 రూపాయలు అంటే ఇంత కష్టపడి చేస్తారు రైతులు. ఇక మన సంసారం మొత్తం వైద్యులు ఎవరికైతే ఉన్నదో సంసారం మొత్తం మనది బీర మీదే పెట్టేసేయాలి. తాగుబోతులకైతే తాగుకు మొత్తం తాగుడికి అయిపోతాయి పైసలు. ఇక వాని పిల్లలు ఏంది, వాని భవిష్యత్తు ఏంది, వాడేంది, దిక్కులేని సంసారం ఎట్లా గడుపుతారా వాళ్ళు. గవర్నమెంట్ కొంచెం మంది ఆలోచించాలి. పెంచే విధానం ఉంటే విధానం పెంచాలి, కానీ మరి ఇతరగా ఘోరంగా పెంచి రైతుల నోట్లే మన్ను పోసేటట్టు చేయకూడదు దయచేసి. పెట్రోల్లో మరి దించారు 10 రూపాయలు, ఏమైతే దించారు అట్లా. మందు రేట్లు మాత్రం పెంచుకుంటా పోతారు. పెట్రోల్ 5 రూపాయలు దించారు, 10 రూపాయలు దించారు. అట్లా దించి మాత్రం దుఃఖం వస్తుంది గవర్నమెంట్కు. దించరు.